హాయ్ హలో 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. జూన్ 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అవుతున్నాయా? సినిమాలు ఇక ఆడవా? అదే జరిగితే సగటు ప్రేక్షకుడి మనస్థితి ఏంటి? సినిమా చూడాలంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఓటీటీ ప్లాట్ఫామ్లు మళ్ళీ దిక్కవుతాయా? అసలు థియేటర్లు ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నారు? దీని కథాకమామిష్ ఏంటి? ఈ వ్యవహారం మధ్యలోన అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, మరికొందరు భుజాలు తడుముకుంటున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. చాలామంది కామెంట్ చేశారు, థియేటర్లు ఈరోజు రెంటల్ వదిలి రెంటలా పర్సంటేజా ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టడానికి ప్రధాన కారణం ఆ నలుగురే అని చెప్పారు. ఆ నలుగురిలోన అల్లు అరవింద్ గారు నేను బాబోయ్ అని చేతులు ఎత్తేశారు. నాకు ఒకప్పుడు 1500 థియేటర్లు ఉండేవి, ఇప్పుడు 15 ఉన్నాయని అని సన్నాయి నొక్కులు నొక్కారు. అది నిజమేనని దిల్ రాజు గారు వంత పాడారు. ఇంతకు ఏం జరుగుతోంది? థియేటర్లు ఎందుకు మూతపడుతున్నాయి? వీటిని ఆపే ప్రసక్తి ఏమైనా ఉందా? నష్టం ఎందుకు జరుగుతోంది? ఇవన్నీ విషయాలకు సంబంధించి సినీ లిరిసిస్ట్ అండ్ అనలిస్ట్ శ్రీచక్ర మల్లికార్జున గారితో కలిసి మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, జూన్ 1వ తారీఖున థియేటర్లు బంద్ అవుతున్నాయా? ఇది యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అనవసరంగా ఎస్కలేట్ అయింది. ఒకటేమో ఆల్రెడీ 60 మెంబర్స్ తోటి ఫస్ట్ టైం మీటింగ్ పెట్టుకొని దిల్ రాజు గారు, దాము గారు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చేయట్లేదు, వాళ్ళకున్న సమస్యల్ని థియేటర్స్ని రన్ చేస్తూనే ప్రొసీడ్ అవుతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడేశారు. అది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, మా సినిమా సర్కిల్ గ్రూప్లో అది వచ్చేసింది అనమాట. కానీ ఏమైందంటే ఇది వాళ్ళు పర్టికులర్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది. ఇదేమైందంటే ఇన్ఫర్మేషన్ ఫ్లేరప్ అయ్యి మీడియాలోకి వెళ్ళి మీడియాలో రకరకాల కథనాలు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ కాగానే మళ్ళీ వాళ్ళ మీదకి ఒక ఫోర్స్ వచ్చి మళ్ళీ ఒక అఫీషియల్గా ఇంకొక మీటింగ్ పెట్టారు. సో ఆ మీటింగ్ తర్వాత కూడా మళ్ళీ ఇది ఫస్ట్ ఇంకా సద్దు మణిగిందా లేదా అనే పరిస్థితి ఇది ఫస్ట్ నుంచి ఉండదు అని వాళ్ళు కూడా డిసిషన్ ఇచ్చారు. అయితే స్పష్టత ఇప్పుడు ఎలా ఉంటదంటే మాకున్న ఒక 100 మందికో 150 మందికో తెలిసిన స్పష్టత వేరు, మొత్తం 2 రాష్ట్రాలకి తెలియటం వేరు. అక్కడ ఎందుకు జరిగింది అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం కారణంగా అది వెళ్ళిపోయింది అనమాట బాగా. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు జూన్ లో ఉంది కాబట్టి సో ఈ సందర్భంగానే కావాల్సిగా వీళ్ళు చేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్ అని ఆయన ఆవేశంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఆల్రెడీ డెసిషన్స్ అన్ని అయిపోయాయి, థియేటర్స్ అనేవి మూతపడట్లేదు, ఈ సమస్యను మేము పరిష్కరించుకోవడం. వాళ్ళకున్న సమస్యలు ఏంటి? ఒకటేమో మేము రెంటల్ ఇవ్వం, మాకు వర్కౌట్ కాదు, మేము పర్సంటేజ్ బేస్ వర్కౌట్ కాదు, అది కూడా సింగిల్ స్క్రీన్సే. మీకు ఆల్రెడీ మల్టీప్లెక్స్ ఆల్రెడీ. సార్ నాకు ఒక విషయం చెప్పండి, సగటు ప్రేక్షకుడికి ఇప్పుడు ప్రధానంగా అర్థం కాని అంశం ఏంటంటే అసలు ఈ రెంటల్ సిస్టమ్ అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే ఏంటి? సో వీళ్ళు ఆల్రెడీ రెంటల్ సిస్టమ్ అంటే మీరు ఇప్పుడు ఒక థియేటర్ని ఒక 1 వీక్ తీసుకుంటాం, ఒక 5 లక్షలు ఇచ్చి నేను హైర్ చేసుకుంటాను అంటే 4 ఆటలు, ఈ 28 ఆటలు లెటెస్ 7 రోజులకి. ఓకే, సో నాకేంటంటే ఇప్పుడు చిన్న సినిమాలు లో బడ్జెట్ మూవీస్ ఉన్నాయి అనుకోండి, అవి ఎప్పుడు కూడా అంత ప్రమోషన్స్ ప్రాపర్గా ఉండవు, వాళ్ళకి స్తోమత ఉండదు. దాని కారణంగా ఏంటంటే వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, మీకు అది థియేటర్ వాళ్ళకి వర్కౌట్ కాదు. అందుకోసం ఏంటంటే నైస్గా రెంట్లు ఇచ్చేస్తారు. సో ఈ 5 lakhs అనేది వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మంత్లీ ఒక సినిమా, ఒక 12 సినిమాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక 3-4 రోజులు హౌస్ఫుల్స్ అయిపోతాయి, ప్రతి షో హౌస్ఫుల్ అయిపోతాయి. సో అవి ఒక 15 లక్షలు అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా వాళ్ళు లాస్ అయిపోతారు. అదే దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద హీరోలు సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి కొద్ది రోజులేమో రెంటల్ తీసుకొని రష్ తగ్గిన తర్వాత పర్సంటేజ్ అని ఇస్తున్నారు, ఇది మమ్మల్ని దెబ్బతీయడమని థియేటర్ ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు అని. అవును, ఇప్పుడు తెలివితేటలు ప్రతి ఒక్కరికి ఉన్న అవకాశాలని తెలివిగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎవరికాళ్ళకి ఇవి రూల్స్ పెట్టామనుకోండి, ఆ రూల్స్ లో గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తారు, ఎక్కడ నాకు ఉపయోగపడుతుందో చూస్తారు, అక్కడ తెలివితేటలు పెడతా ఉంటారు. ఈ తెలివితేటలు పెట్టినప్పుడు అవతలవాడికి ఈ తెలివితేటలు ఎక్కువైనాయి అనుకోండి, రిపీట్ జరుగుతుంది అనుకోండి, అరే మనకి దెబ్బ పడుతుంది, మనకి ఎఫెక్ట్ అవుతున్నాము, మనల్ని ఫూల్ చేశారు వీళ్ళు అని చెప్పేసి అవతలవాడికి ఏదో టైంలో రియలైజ్ అవుతారు.
ఆ రియలైజ్ అయిన సందర్భమే ఇది. ఓకే అండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పెద్ద సినిమాలు మంత్లీ వస్తూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి 2 వీక్స్కి ఒకసారి ఒక పెద్ద సినిమా వచ్చినా కానీ వాటికి వచ్చే బెనిఫిట్ వీళ్ళు మిస్ అయిపోతున్నారు. అది మల్టీప్లెక్స్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఎవర్ గ్రీన్ పర్సెంటేజ్. అవునవును, వాళ్ళు రెంట్ బేస్ కాదు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒకసారి రెంట్ ఇచ్చిన తర్వాత అంతే ఇస్తాడు, ఎంత రష్ పెరిగినా కూడా అంతే ఇస్తాడు. ఇది వీళ్ళకి ఇబ్బంది. అదే పర్సెంటేజ్ ఉంటే వీళ్ళకి అంత ఇంత వస్తుంది. వీళ్ళకి ఎప్పుడు పర్సెంటేజ్ పెడతారు, రష్ తగ్గిపోయి ఇంకా ఎవరు రారు అన్నప్పుడు అప్పుడు మళ్ళీ రెంట్ ఇవ్వట్లే. ఎందుకంటే అది లాస్ అవుతుంది. పర్సెంటేజ్ దాంట్లో ఎలా ఉంటదంటే మీకు స్టార్టింగ్ ఒక పర్సెంటేజ్ ఉంటుంది, దాని తర్వాత ఇట్లా ఇట్లా తగ్గుతూ ఉంటుంది పర్సెంటేజ్. స్టార్టింగ్ స్క్రీనింగ్ లో ఒక రకంగా 50% అనుకోండి, నెక్స్ట్ 40, 30 ఇట్లా తగ్గుతూ ఉంటది ఆ పర్సెంటేజ్. అంటే ఇప్పుడు ఈ రెంటల్ టైం దగ్గర 50% రావాల్సింది మీకు అక్కడ ఆ టైం అంతా పోతుంది. దాని తర్వాత తగ్గుతూ వచ్చే పర్సెంటేజ్ వస్తుంది. సో అది దానివల్ల వీళ్ళకి బెనిఫిట్ అయ్యేది లేదు, వీళ్ళకి మెయిన్ క్రీమ్ పోతుంది. ఓకే, అది వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఓకే అండి. సో అది ఆ డిస్కషన్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనకున్న 1200 సెంటర్స్, ఒక 1400 థియేటర్లు చెప్తూ ఉంటారు స్క్రీన్స్. లొకేషన్స్ వైజ్ 1200 ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వచ్చింది ఈ గొంతిప్పి వచ్చింది 60 మంది, అంటే నాట్ ఈవెన్ 10%. సో వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఓకే ఈ థియేటర్స్ ఫస్ట్ నుంచి మూతపడుతున్నాయి అని ఫ్లేర్ అప్ చేయటం అనేది రియల్లీ నాన్ సెన్స్. అది మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా ఉన్నారా? లేరు, ఓన్లీ సింగిల్ స్క్రీన్ వాళ్ళే. ఎందుకంటే తలనొప్పి వాళ్ళకి, బాధ వాళ్ళకి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంటంటే అట్లా అటెంప్ట్ చేసినప్పుడు అది ఆ వాయిస్ సక్సెస్ కూడా అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అగ్రీడ్. ఇంకో సెకండ్ పాయింట్ వచ్చి మీకు ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇవ్వటం. అంటే ఇప్పుడు ఎలా అంటే ఈ థియేటర్లో ఆల్రెడీ సినిమా రన్ అవుతుంది, ఎక్కువ జనం లేరు, అది ఆల్మోస్ట్ తీసేసిన ఫీలింగ్ తెప్పించేసి యాక్చువల్గా పెద్ద సినిమాలు అయితే 8 వీక్స్, చిన్న సినిమాలు అయితే 4 వీక్స్ అని చెప్పేసి ఒక టైపు అగ్రిమెంట్ ముందు అనుకున్నారు. కానీ ఈ సినిమా 1 వీక్కే దానికి కారణం ఏంటంటే ఓటీటీ వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రమోషన్స్ చేస్తుంచారు, జనాల్లో మైండ్లో ఉంది. ఇప్పుడు కనుక థియేటర్లో తీసేశారు, మీరు కనుక ఇప్పుడు సినిమా ఇస్తే మేము ఓటీటీలో వేస్తే జనాలు ఎక్కువ చూస్తారు. సో మేము బెనిఫిట్ అవుతాం, మీకు డబ్బులు ఎక్కువ ఇస్తాం. మీరు లేట్గా వచ్చారనుకోండి, మేము ఇచ్చే డబ్బులు అంత ఇవ్వలేము, తగ్గిపోతుంది. సో అది వాళ్ళ లాజిక్. ఇప్పుడు ఏంటి, ప్రొడ్యూసర్కి నాకు డబ్బులు ఎక్కువ కావాలి కాబట్టి నేను థియేటర్లు ఇక్కడ లేవు అని నేను వేసేస్తాను. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడంటే నా మెయిన్ థియేటర్స్, మెయిన్ సిటీస్లో ఉన్న థియేటర్స్లోంచి తీసేస్తాను, నేను ఇది నెక్స్ట్ లెవెల్ బీసీ సెంటర్స్కి నేను వేసుకోగలుగుతాను, మీరు ఓటీటీలో పెడితే వాళ్ళు ఎందుకు చూస్తారు అని డిస్ట్రిబ్యూటర్ అంటాడు అనమాట. ఇలా ప్రతి ఒక్కరికి చైన్ రియాక్షన్లోనూ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ యాక్చువల్గా లాస్ అవుతున్నది ఎగ్జిబిటర్స్ అని అంటున్నారు. నిజమేనది? అదే ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఏ సందర్భంలో ఎవరు రాస్తారు. ఇప్పుడు మధ్యలో బయర్స్ కూడా ఉంటారు, బయర్స్ డిస్ట్రిబ్యూటర్స్. సో బయర్స్, ఎగ్జిబిటర్స్. ఓకే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అన్నకి బయ్యర్కి కూడా స్లైట్ డిఫరెన్స్ తీసుకురావచ్చు. ఎలా అంటే డబ్బులు పెట్టి కొన్నవాడు బయ్యర్ అవుతాడు. నేను డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ఇస్తాను, నువ్వే నాకు పే చెయ్యి, నేను థియేటర్స్ అన్ని మీకు ఇప్పిస్తాను, అది ఒక సర్వీస్ అనమాట. అలా కూడా డిస్ట్రిబ్యూటర్ సర్వీస్ అనేది ఉంటుంది. ఓకే అండి. సో లాస్ అయ్యేది బయ్యరే లాస్ అవుతారు. సో ఇది పాయింట్. ఇప్పుడు కమింగ్ టు ఇది ఎట్లా ఇప్పుడు అరవింద్ గారు మీటింగ్ కానీ, అవును, ఎందుకు అరవింద్ గారిని ఆయన ఎందుకు భుజాలు తడుముకున్నారు? దిల్ రాజు గారు ఎందుకు అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మనల్ని అంటారు మీరు, ఏమబ్బా మీరు, పైగా మీడియా పైన విరుచుకుపడ్డాం, మీరు సమస్య పరిష్కారం వెతుక్కుండా దొరికింది కదా అని మీరు మీడియా పెట్టి ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు, మీరు అట్లా ఎవరైనా రాస్తారా? పైగా ఇంకో మాట కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ కోపం వచ్చిందంటే అన్న కోపడిని తప్పేముంది, ఆయన కోపడే హక్కు ఆయనకు ఉంది, ఆయన కోపడని అని కూడా అన్నారు. ఆయన మీది ఇలా వార్త రాయడం వల్లనే ఆయన ఆ మాట అన్నారు అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఇక్కడ డిఫరెంట్ కోణాలు ఉంటాయి. ఒకటేమో మన మీడియాలో పబ్లిక్ లోకి వెళ్ళిపోయిందంటే ఆ నలుగురు అన్నది ఒకప్పుడు ఆ నలుగురు అని స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే సినిమా అయితే ఒకటైతే ఫేమస్ ఆ నలుగురు, ఈ ఆ నలుగురు అనేది పేర్లు పడకుండా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత పేర్లు చెప్పడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఫోటోలు కూడా వేసేయడం మొదలు పెట్టారు.
పెట్టారు. ఇప్పుడు పేర్లు అంటే కనుక అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ నెక్స్ట్ ఏషియన్ సునీల్. సో ఈ నలుగురు. సో ఈ నలుగురు వీళ్ళు థియేటర్ కౌంటర్ చెప్పినా గానీ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఒక ఫోన్ కాల్ వెళ్తే చాలు నా దగ్గర ఒక థియేటర్ ఉన్నా నేను 100 థియేటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను. ఎందుకంటే అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు. రీజన్ ఏంటంటే ఒక ఎగ్జిబిటర్ చెప్పారు ఒకసారి, ఇప్పుడు వరంగల్ శ్రీనికిను మనకి దిల్ రాజు గారికి క్లాష్ అయినప్పుడు ఒకసారి థియేటర్స్ ఇవ్వట్లేదని చెప్తే ఆ ఎగ్జిబిటర్ ఏమని చెప్పారంటే దిల్ రాజు గారికే మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకు అంటే ఆయన త్రూఅవుట్ సినిమాలు తీస్తాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి వరంగల్ సీను మాకు సినిమా ఇస్తే దానికన్నా కూడా మాకు హిట్ ఫ్లాప్కి సంబంధం లేకుండా త్రూఅవుట్ సినిమాలు ఇచ్చే పర్సన్ దిల్ రాజు గారు, అందుకోసం ఆయనకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక ఎగ్జిబిటర్ మాట్లాడు. సో అంటే ఎగ్జిబిటర్ ఏంటి, అతను ఓన్ థియేటర్, ఓకే, బట్ స్టిల్ ఎవరు మాట వింటారు? దిల్ రాజు మాట వింటాడు, ఎందుకంటే బిజినెస్ ఎవరు ఇస్తారో. సో వీళ్ళు ఏదైతే సినిమా కౌంట్ చెప్పారో ఆ కౌంట్ అనేది కేవలము నంబరే గానీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత అన్నది ఇంపార్టెంట్. నేను ప్రెస్ మీట్ లో 1500 థియేటర్లు ఉండే, నాకు ఇప్పుడు 15 థియేటర్లు ఉన్నాయి, తెలంగాణలో నాకు ఒకే థియేటర్ ఉంది అన్న కూడా దే ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. దే ఆర్ కేపబుల్, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇది వెరీ క్లియర్. ఇది అది చిన్నపిల్లడికి చెప్పినట్టుగా నా దగ్గర ఇంతే ఉంది అంటే అక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఓకే, సో సినిమా ఇవ్వాలా, ఎన్ని థియేటర్లకి ఇవ్వాలి ఏంటి అన్నది దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు మన అరవింద్ గారికి తెలంగాణలో సింగిల్ థియేటర్ ఉన్న AAA ఒకటే ఉందని చెప్పారు. ఓకే, అక్కడేమో 14 కన్నా తక్కువ, 15 కన్నా తక్కువే ఉన్నాయి అన్నారు. ఓకే, మాక్సిమం 14 అనుకుందాం, ఇది ఒకటి కలిపితే 15. అయినా కానీ స్టిల్ ఆయన రిక్వెస్ట్ చేస్తే, ఆయన అడిగితే ఎవరు ఉండరు. They can influence. కాబట్టి ఆయన నలుగురులో ఉన్నాడు, బయట లేడు. ఓకే, సో ఇది అంటే నేను ఒక ఎలా అంటే ఒక హెల్దీగాను పాజిటివ్గానే నేను మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ ఏంటంటే వాళ్ళు సమస్య నుంచి సమస్యని ఆపటం కానీ సమస్యని కంట్రోల్ చేయటము ఇట్లాంటివి కాకుండా సమస్య నుంచి దూరం అవటము అని అంటం అనేది పెద్దతర కాదని నాకు అనిపించింది అనమాట. ఓకే, ఒక సమస్య మన దగ్గర తీసుకొచ్చారు, ఇప్పుడు దీన్ని ఆపాలి, దీన్ని ఇంకా ఫర్దర్ ఫ్లేర్ అప్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లో రకరకాలుగా మాట్లాడిన దానికి అది కన్ఫ్యూజన్ ఉండడం కారణంగా మనకి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఎంక్వైరీ చేయటం జరిగింది. సో సో దుర్గేష్ సో ఆయన కోపడ్డారు కూడా. సో అంటే ఎంక్వైరీ చేయించుకునే పరిస్థితి ఎందుకు, మనకు తెలుసు కదా అందరు. ఇప్పుడు కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ గారు ఫోన్ చేయలేరా, కళ్యాణ్ గారు అల్లు అరవింద్ గారికి ఫోన్ చేయలేరా, ఈ సమస్య ఇది ఇట్లా సాల్వ్ చేయొచ్చు అని. సో ఇవన్నీ ఇట్లా నడుస్తున్నాయి. ఓకే, అసలు కారణం ఏమై ఉంటుంది, ఎందుకు దీన్ని ఇప్పుడు ఏదో ఒక పొగ నిప్పు లేకుండా పొగ రాదు, ఏదో నిప్పు ఏంటి అన్నది కనుక మనం అనాలిసిస్ చేస్తే ఏంటంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఫిల్మ్ అనేది లెట్ us సే దిల్ రాజు గారు కావాలనుకున్నారు. దిల్ రాజు గారు ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచే ఈ ప్రొడ్యూసర్ ఇవన్నీ రావడం జరిగింది. సో ఆయన కావాలనుకున్నారు, కానీ అది ఇక్కడికి వెళ్ళింది, అక్కడికి మన మైత్రి వాళ్ళకి. సో మైత్రి వాళ్ళకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఒక అపోహ కానీ లేకపోతే అజంప్షన్స్ కానీ ఏంటంటే దిల్ రాజు గారు కాంపౌండ్ నుంచి, ఆ సిండికేట్ నుంచి ఇది ట్రిగ్గర్ అయింది. నిజం కూడా ఉండొచ్చు కదా, చెప్పలేము. సో ఫస్ట్ పాయింట్ అజంప్షన్స్ ఇవన్నీ ట్రిగ్గర్ అయ్యింది, ఇది వీళ్ళు కళ్యాణ్ గారిని ఆపాలనుకున్నారు అన్నది ఒక ప్రచారం, ఒక అజంప్షన్. ఓకే, ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే నిర్మాత ఇష్టం ఎవరికి ఇవ్వాలి అన్నది, అంతే కదా. ఓకే అండి, సో ఇష్టాలు ఉండొచ్చు, కానీ ఇట్లా సినిమాని ఆపటం, సినిమాని చంపటం అనేది ఎవరు కూడా. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ఎవడుకుందని దిల్ రాజు అన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి దిల్ రాజు గారు ఏమన్నంటే సినిమా గురించి డెఫినేషన్ చెప్పారు. ఓకే, సో మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు అది. సో మీకేంటంటే యాక్చువల్గా ఏం జరుగుతున్నాయి, వెనకాల ఏం జరుగుతున్నారు, ఫ్రంట్ ఏం మాట్లాడుతున్నారు అన్నది మనకి, వెనక ఏం జరుగుతుంది అన్నది దాని రిజల్ట్స్ మనకి ఏవో కనిపిస్తున్నాయి. ఇవి వెనక ఇట్లా జరగటం కారణంగా, కుట్రల కారణంగా ఇది జరుగుతున్నాయని మనం అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాం. కానీ మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే ఈ మనిషి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది లేదనమాట, ఇది క్లియర్ ఇతను అని ఒక మెసేజ్ సిగ్నల్ పాస్ చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇంకొక అనాలిసిస్ ఏంటంటే, బేసిక్గా దిల్ రాజు గారికి ఆర్సీ చాలా దెబ్బపడింది.
మనకి ఇది రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్. సో అది హెవీ లాస్ జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ద్వారా ఇది రికవర్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెద్ద సినిమా అదే కనిపిస్తుంది. దాంతో రికవర్ అవుతే కొంత అతనికి ఉపశమనం ఉంటుంది. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో సినిమా మైత్రి మూవీ మేకర్స్కి వెళ్ళింది. సో వాళ్ళు ఆల్రెడీ విపరీతమైన కాంపిటేటర్స్ తయారయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, సితారా ఎంటర్టైన్మెంట్, ఈ 2 సినిమాలు వరుస పెట్టి వచ్చేస్తేనే వాళ్ళ సినిమాల సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, సో ఇది ఒక పాయింట్. అంటే ఏంటి, మీకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు ఒక బిడ్డింగ్ లాగా ఉంటుంది. మీరు ఎవరెక్కువ ఇస్తే వాళ్ళకే. కానీ ఇక్కడ కేసు ఏంటంటే అట్లాంటి కాదు. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారంటే హీ కెన్ ఆల్సో ఆఫర్. ఓకే, అది సిచ్యువేషన్ అట్లా వచ్చినట్టు ఎన్నో సినిమాలు ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నవి, ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి తీసుకున్నాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి దిల్ రాజు గారు. ఇక్కడ ఏంటంటే కేసు అది కాదు, అంతకు మించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్ మీకు వాళ్ళకి ఏదో ఫండింగ్ సినిమాని ముందుకు తీసుకుని వెళ్ళి దానికి ఉన్న సెటిల్మెంట్స్ ఏవి చేసి ఆ ఫండ్ కూడా అరేంజ్ చేసి ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఈ సపోర్టే కాకోకుండా, డిస్ట్రిబ్యూషనే కాకోకుండా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అందుకోసమే అది వెళ్ళింది. అట్లాంటప్పుడు దిల్ రాజు గారు ఏం చేస్తారు, ఇంకెవరైనా అల్లు అరవింద్ గారు ఎవరు ఏం చేయలేరు కదా. అది ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ను ఇంకొక పార్టీ ఇంట్రెస్ట్ అవుతుంది. అలా వాళ్ళకి ఆ బిజినెస్ డీల్ అయ్యింది అని చెప్పేసి ఒక ఇంటర్నల్గా ఒక డిస్కషన్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఇన్పుట్సే ప్రాపర్గా అనాలిసిస్ చేసి అసెస్ చేయడం కోసం పనికొస్తాయని నేను షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంత గొప్ప దీన్ని సెటిల్ చేయాలంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇటు ఒక సైడ్ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. ఓకే, ఒక సైడ్ పార్టీ ఇన్ సెన్స్ ఆ నలుగురు అనే వాళ్ళు స్క్రీన్ ప్లే ప్రకారం 1 by 1 వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే అండి, అంటే వాళ్ళకి ఎవరికి ఎప్పుడు వీలైతే వాళ్ళు మాట్లాడవచ్చు. సునీల్ గారు అయితే సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ఓకే, సో ఇదంతా ఏంటంటే మనకి చూసే వాళ్ళకి ఒక పక్కనేమో అక్కడ వారు అదే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది కొత్తగా ఇంకొక మొదలైంది. సినిమా అనగానే విపరీతమైన అటెన్షన్ ఉంటుంది కదా. సో ఇది అనవసరమైన పెద్ద తరాగా ఇంటర్నల్ గా సాల్వ్ చేసుకున్నవి బయటికి క్లిక్ చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశము. సార్, ఇప్పుడు ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమా సందర్భంగా ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇంత రచ్చ అవుతుంది అని అనుకుందాం. ఇంతకు సింగిల్ థియేటర్లు కనీసం రానున్న కాలంలో ఫ్లరిష్ అవుతాయా, డెమినిష్ అయిపోతాయా? ఫ్లరిష్ కావాలంటే ఏం చేయాలి? డెఫినిషన్ అన్నది మీకు ఏంటంటే అదే జరుగుతుంది. ఓకే, మీరు మన అల్లు అరవింద్ గారు కనుక ఆలోచిస్తే నేను అసలు ఉన్న థియేటర్స్ కూడా రెన్యూవల్ కూడా చేయొద్దని చెప్పేస్తున్నారు. ఓకే, సో ఇంకో పక్కన పాజిటివ్ తీసుకుంటే ఏంటంటే మల్టీప్లెక్స్లు కడుతున్నారు. ఓకే, మీరు ఇప్పుడు ఏఎంబి థియేటర్ ఉందనుకోండి, మీరు ఎంత దిక్కుమాల సినిమా అయినా అందులో టికెట్ బుకింగ్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక టూరిస్ట్ అంబియన్స్, టూరిస్ట్ స్పాట్ లాగా అయింది అది. ఓకే, సో అలా ఏంటంటే ఉండదు. కానీ మీకు సింగిల్ థియేటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మాస్ ఆడియన్స్ సినిమా చూడాలంటే సింగిల్ థియేటర్ లో చూడాలి. ఇప్పుడు మీరు క్లాస్ ఇక్కడికి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, అంబియన్స్ అంతా బాగుంటది, ఒక్కళ్ళు కూడా విజిలేరు, నార్మల్ గా మీకు అసలు కిక్కే ఉండదు. అసలు మీరు అదే సినిమాని మీరు మాస్ థియేటర్ కూర్చోండి, మీకు గూస్ బంప్స్ వస్తా ఉంటాయి. సో సినిమా అనేది అందుకోసమే మాస్ ఆడియన్స్ 2 సార్లు చూస్తారు సినిమా. ఒకసారేమో ఇది ఎంజాయ్ చేయడం కోసం, ఇంకోటి సినిమా ఏంటి అసలు చూద్దాం. అందుకోసం మాస్ హీరోలకి ఏంటంటే రిపీట్ ఆడియన్స్ వస్తాయి, డబుల్ ఇన్కమ్ ఉంటుంది అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ది పాయింట్, మన సినిమాలు సస్టైన్ కావాలి అంటే ఒకటేంటంటే అదేంటంటే ఫస్ట్ థింగ్, మన వాళ్ళు సినిమాని ఎట్లాగైతే మార్కెటింగ్ చేస్తున్నారో థియేటర్కి వచ్చి థియేటర్ అంబియన్స్ని ఎంజాయ్ చేయాలి మీరు.
మీరు ఓటీటీలో ఒక్కడే కూర్చొని చూడటం కాదు, లేకపోతే పైరసీలో చూడటం కాదు. ఇలాంటివి చూస్తే సినిమా అనేది అనుభూతి అనేది కాంపోనెంట్స్ ఉంటాయి, రేట్లు తగ్గించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు వాడు ఒక సినిమాకి వెళ్ళాలంటే 1500-2000 మోపిట్ అయిపోతుంది. అయితే నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. పాయింట్ ఒకటేమో ఆడియన్స్ కి ఎడ్యుకేట్ చేసి చేయడం ఎట్లా అంటే, మీరు సినిమా థియేటర్కి వచ్చి ఆ అంబియన్స్ ని ఎక్స్పీరియన్స్ అవ్వండి అని చెప్తే కొంతమంది వస్తారు. ఎవరైతే వచ్చి థియేటర్ చూస్తారో వాడికి కిక్ వస్తుంది. సో మంత్లీ వన్స్ అన్నా సరే షెడ్యూల్ చేసుకుంటా ఛాన్స్ వస్తుంది. ఇంతకుముందు వీక్లీ వన్స్ చూసేవాళ్ళము, ఇప్పుడు మంత్లీ వన్స్ అన్నా చూసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఇయర్లీ వన్స్ చూస్తే గొప్ప అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ కి రేట్స్ అంత హై రేట్స్ పెట్టడం జరిగింది అనమాట. సో మీరు అన్నట్లు ఏంటంటే ఇప్పుడు రేట్స్ మీద కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది 100, 125 అట్లా ఉందనుకోండి, ఒక 3-4 కలిసి వెళ్ళొచ్చు. సింగిల్ పర్సన్కే 300 ప్లస్. ఇప్పుడు నేను బుక్ మై షోలో ఒక 3 టికెట్స్ బుక్ చేయాలనుకోండి, మీకు 1000 రూపాయలు మీరు టికెట్ ప్రైస్ ఒకటైతే మళ్ళీ ప్రతి టికెట్ మీద ఒక 30 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. నా ట్రాన్సాక్షన్ ఒకటే, నేను పే చేస్తుంది ఒకేసారి, కానీ ప్రతి సీట్కి 30 రూపాయలు ఎక్స్ట్రా చేసి చేస్తుంటాడు. సో ఇట్లాంటి ఫ్లాస్ కొన్ని ఉన్నాయి అనమాట. అంటే జనాలు టికెట్ కొనకపోవడానికి కొన్ని రీజన్స్. అలాగే ఫ్యామిలీని తీసుకెళ్ళలేని పరిస్థితి. అదే రేట్ తక్కువ ఉందనుకోండి. ఇప్పుడు నాకు ఒక పాయింట్ ఎప్పుడు కూడా అర్థం కాదంటే, మీరు సినిమాలో ఒక 30% ఆక్యుపేషన్స్ పెట్టుకునే బదులు మిగతా 70% ఫ్రీయే కదా. ఫ్రీ ఎందుకు వదిలేస్తున్నారు మీరు? అదే రేట్ తగ్గిస్తే మీరు పెరుగుతుంది కదా, 80% కూడా పెరగచ్చు కదా. సో ఈ సింపుల్ లాజిక్ ఎందుకు అప్లై చేయట్లేదు అన్నది ఇప్పటికి అర్థం కాని విషయం. 80%లోనూ రేట్స్ అనేవి తగ్గాలి. రెండోది అంటే సినిమా అనేది అందుబాటులో ఉండాలి. వినోదం అనేది ప్రజలకు అవసరం. వినోదం అనేది అదొక ఫుడ్, అది మీకు బ్రెయిన్ కింద అది కావాలి అది. సో మీరు దాన్ని దూరం చేయటం అనేది అన్యాయం. మీకు ఇంతకుముందు ఒకప్పుడు సినిమాలు అడవి రాముడు టైంలో మీకు ఉన్న జనాభా మొత్తం సినిమాని చూసిన పరిస్థితి. మీరు ఇప్పుడు సినిమా చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు? ఓటీటీలో వెళ్తారు. ఎలాగైనా సరే ఫస్ట్ అంటే స్టేజెస్ పెరిగిపోయాయి. మీరు బిగ్ స్క్రీన్ లో చూసిన, అంబియన్స్ లో చూసిన, జనాల్లో చూసినప్పుడు మీరు ఒక కామెడీ వస్తుందండి, ఫన్. మీరు ఒక్కడే కూర్చొని మీరు సింగిల్ గా నవ్వుకోలేరు, పిచ్చోడు అనుకుంటారు నవ్వుకుంటే ఒక్కడే. మీరు అదే థియేటర్ లో కూర్చొని నలుగురు ఆ లెక్క వేరు, అది ఒక హ్యాపీనెస్ వేరుగా ఉంటది. ఈ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మనము జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి, తెలిసి వాళ్ళకి ఒకసారి చెప్పాలి, థియేటర్కే రమ్మనేలాగా మనము ట్రై చేస్తుండాలి. అలా ఏంటంటే సినిమాని ఒకటి థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ప్రమోట్ చేయాలి, రెండోదేమో ఈ రేట్స్ తగ్గించాలి. సో ఇలా మనం సినిమాని బతికించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఇదండి, సో థియేటర్లో అయితే మూతపడట్లేదు, మీరు వచ్చి సినిమాలు చూసుకోవచ్చు. కాకపోతే పర్సంటేజా రెంటల్లా ఈ వివాదం నడుస్తోంది. ఈ చిక్కుముడి ఎక్కడ విడుతుందో ఆ నలుగురు వచ్చి విడిపిస్తారా, లేదా హరిహర వీరమల్లో వచ్చి దీన్ని ఏమైనా విడిపిస్తాడా, ఏం చేస్తాడో చూద్దాం. మీకేమనిపిస్తుందో మీ అనుభవాలు, మీ ఎక్స్పీరియన్స్, మీ కామెంట్లు కూడా కామెంట్ బాక్స్లో రాయండి. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.